పూరా లోకల్. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం మర్చిపోకముందే మరో ప్రమాదం జరిగింది. ఉత్తరాఖండ్లోని గౌరీకుండ్లో హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో చిన్నారి సహా 7గురు దుర్మరణం పాలయ్యారు. ఆర్యన్ ఏవియేషన్కి చెందిన హెలికాప్టర్ గుప్తకాశీ నుంచి కేదార్నాథ్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో పైలట్ కూడా ఉన్నారు. ఉత్తరాఖండ్ పౌర విమానయాన అభివృద్ధి అథారిటీ ఈ ప్రమాదం గురించి వెల్లడించింది. ఈరోజు తెల్లవారుజాము 5:20 ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్కు చెందిన 6గురు యాత్రికులతో హెలికాప్టర్ గుప్తకాశీ నుంచి కేదార్నాథ్కు బయలుదేరింది. అందులో సాంకేతిక సమస్యలు తలెత్తడం, వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో బయలుదేరిన 10 నిమిషాల్లోనే కుప్పకూలింది. సమాచారం అందుకున్న తర్వాత అధికారులు, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. మే 2న కేదార్నాథ్ ద్వారాలు తెరుచుకున్నప్పటి నుంచి ఇది 5వ ప్రమాదం. జూన్ 7న ఉత్తరప్రదేశ్లోని రుద్రప్రయాగ్ జిల్లాలో కేదార్నాథ్కు వెళ్తున్న ఓ హెలికాప్టర్ బాదా సుబేస్ నుంచి టేకాఫ్ అయిన వెంటనే అందులో సాంకేతిక తోల్పాలు తలెత్తాయి. దీంతో ఉత్తరాఖండ్లోని వాయువేపై అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది.